ఈ మధ్య ఆంధ్రప్రదేశ్కి బిల్ గేట్స్ వచ్చాడు. బిల్ గేట్స్కి చాలా స్వాగత సత్కారాలు జరిగాయి. అటు చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్ కూడా బిల్ గేట్స్ని చాలా గొప్పగా సత్కరించారు, ఆహ్వానించారు. ఆయన ద్వారా చాలా పెట్టుబడులు వస్తాయి కాబట్టి రాష్ట్రానికి ఆయన ఆహ్వానించాం, ఆయన సత్కరించాం, ఆయన గొప్పగా చూసుకున్నామని వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ దేశంలో ఇంకొక వైపు రెండో రకమైన చర్చ జరుగుతుంది. బిల్ గేట్స్ పేరు ప్రస్తుతం ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నది. ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి చాలా రోజులుగా చర్చ జరుగుతున్నది. మీకు కూడా తెలుసు, ఎప్స్టీన్ అనే వ్యక్తి చేసిన సెక్స్ స్కాండల్స్. ఆయన ఒక రాజకీయ బ్రోకర్, ప్రపంచవ్యాప్తంగా బ్రోకరిజం చేసేవాడు. అనేక మంది రాజకీయ నాయకులతో, కొన్ని వేల మంది అన్ని దేశాల ప్రముఖులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఆయన సొంతదైన ఒక ద్వీపంలో బాలికలతో, చిన్న పిల్లలతో సెక్స్ స్కాండల్ చేశాడు. చాలామందిని తీసుకెళ్లేవాడు అక్కడికి. అందులో చాలామంది పేర్లు వచ్చాయి. అందులో బిల్ గేట్స్ పేరు కూడా ఒకటి. ఇదే కారణం రీత్యా బిల్ గేట్స్ భార్య ఆయనకు విడాకులు ఇచ్చిందనే విషయం కూడా మనం మర్చిపోవద్దు. మిలిండా ఆయన బహిరంగంగా చెప్పింది, ఆమె ఎందుకు విడాకులు ఇచ్చాను, ఎప్స్టీన్తో ఆయనకున్న సంబంధాలు, ఆయన వ్యవహారాలు చూసి నేను విడాకులు ఇచ్చానని చాలా స్పష్టంగా చెప్పింది. దాన్ని బిల్ గేట్స్ మేనేజ్ చేసే గ్రూప్స్ వ్యతిరేకించవచ్చు. కాక ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు బయటికి రావడం మామూలుగా ఏదో ఆయన కలిశాడో అంత చిన్న విషయం కాదు. కలిశాడని ఒక రాత కాదు. రష్యా అమ్మాయిల వల్ల ఆయనకు రోగాలు వచ్చాయి. దాన్ని తగ్గించుకోవడానికి నన్ను మందులు అడిగాడు కూడా అని కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నది. ఎప్స్టీన్ చెప్పినట్టు ఫైల్స్లో ఉన్నది. ఈ వ్యవహారాలన్నీ తెలిసే మెలిండా బిల్ గేట్స్ భార్య ఆయనకు విడాకులు ఇచ్చింది. ఇంత దారుణమైన వ్యక్తి. ఎప్స్టీన్కు ఫస్ట్ ఒక కేసు జరిగింది, ఇలాంటి కేసే. 2008లో ఆయనకు శిక్ష పడింది. అమెరికాలోని ప్రముఖులందరూ కలిసి ఆయనకు పెద్ద శిక్ష పడకుండా చిన్న వ్యభిచారం కేసుగా చేసి ఆయనను కొద్ది కాలమే జైల్లో ఉంచి, అది కూడా జైల్లో ఉన్నంత కాలం బయటకు ఆఫీస్కు జైలుకు నడుస్తూ రోజు పోతూ వస్తూ ఆ శిక్ష లేకుండానే బయటకు తీసుకొచ్చారు. కానీ కోర్టు రికార్డ్స్ ప్రకారం ఆయనకు శిక్ష పడింది ఇదే కేసు, ఇలాంటి కేసులని. ఆ తర్వాత మళ్ళీ కేసు మొత్తాన్ని ఒక జర్నలిస్ట్ దూరడంతో మళ్ళీ ఆయన అరెస్ట్ చేశారు. అయితే ఒకసారి ఆయనకు శిక్ష పడ్డ తర్వాత కూడా బిల్ గేట్స్ కానీ, మన దగ్గర భూపేందర్ కానీ, సెంట్రల్ మినిస్టర్ భూపేందర్ కానీ, వీళ్ళందరూ, మోడీ కానీ ఆయనకు 2008లో శిక్ష పడి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సంబంధాలు ఆయనతో కొనసాగించారు. ఆయన గురించి తెలిసి ఆయన ద్వీపంలో, ఐలాండ్లో ఏమేం జరుగుతుందో ప్రపంచం అంతా కోడై కూసిన తర్వాత కూడా వీళ్ళు ఆయనతో సంబంధాలు కొనసాగించారు. బిల్ గేట్స్ కూడా ఆయనతో సంబంధాలు కొనసాగించారు. సంబంధాలు ఒకసారి రెండుసార్లు మాట్లాడడంగా చాలా రెగ్యులర్ సంబంధాలు కొనసాగించాడు. తన ఫౌండేషన్కి ఫండింగ్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళాను అనేది మాట్లాడుతున్నాడు బిల్ గేట్స్.